పాస్పోర్ట్ ఫీజులను పెంచింది. వచ్చే నెల 1 నుంచి సవరించిన ఫీజులు అమలుకు రానున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు 36 పేజీల కొత్త పాస్పోర్ట్ లేదా పాస్పోర్ట్ రీఇష్యూ కోసం ఇకపై 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 1500 రూపాయలుగా ఉండేది. ఇక తత్కాల్ పథకం కింద ఇచ్చే పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకునే వారి ఫీజు 3500 నుంచి 5000 రూపాయలకు పెరిగింది. 60 పేజీల పాస్పోర్ట్ ఫీజు కూడా 2000 నుంచి 3500 రూపాయలకు పెరిగింది. తత్కాల్ పథకం కింద ఈ పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకునేవారు ఇకపై 6000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 4000 రూపాయలుగా ఉండేది. పాస్పోర్ట్ పోగొట్టుకున్న సందర్భాల్లో 36 పేజీల కొత్త పాస్పోర్ట్ కోసం ఇకపై 5000 రూపాయలు చెల్లించాలి. తత్కాల్ స్కీమ్ లో బుక్ చేసుకుంటే 7500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్పోర్ట్ విషయంలో ఈ ఫీజులు వరుసగా 6000, 8500 రూపాయలకు పెరిగాయి. 18 ఏళ్ల పిల్లలకు 36 పేజీల కొత్త పాస్పోర్ట్ ఫీజు 1750 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. తత్కాల్ పథకం కింద ఈ పాస్పోర్ట్ కోసం ఇకపై 4250 రూపాయలు చెల్లించాలి. మైనర్లు పాస్పోర్ట్ పోగొట్టుకున్న సందర్భాల్లో కొత్త పాస్పోర్ట్ కోసం 4250, తత్కాల్ స్కీమ్ కింద ఇదే పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంటే 6750 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇలా పాస్పోర్ట్ నిబంధనల్లో విదేశాంగ శాఖ మార్పులు చేసింది. 2012లో చివరిసారిగా కేంద్రం పాస్పోర్ట్ ఫీజులను సవరించింది. సాధారణ విధానంలో దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపు పాస్పోర్ట్ జారీ అవుతుంది. తత్కాల్ విధానంలో ఇంతకంటే త్వరగా పాస్పోర్ట్ పొందే అవకాశం ఉంది.